ఎంతసేపు త్వరగా రమ్మన్నా ఎదవనే. వచ్చేస్తున్నాడండి. నా వల్ల కాదు. రే 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 ఇదిగో ఒక డబ్బాలో జంతికలు ఇంకో డబ్బాలో సున్నుండలు పెట్టు. ఏంటిదాని అలా కట్టావు దించు. అయ్యి బాబోయ్. నోమోష్ ఏదోకి ఇది మాత్రం కావాలే. 10 జతలు పెట్టాను మాపుకోమాక. ఒసేయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు. నీకు నమస్కారమే. జాగ్రత్త నాన్న. ఏంటో ఈయన. నువ్వు షాప్కి వెళ్ళు. ఈ రోజు బొడ్డోని తొందరగా రమ్మన్నాను. నేను వీడిని తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కించి వచ్చేస్తాను. ఆర్టీసీ బస్సా? అచ్చ బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న. అక్కడ అందరూ ఉంటారు బస్ స్టాండ్ లో. పొరుగు పోద్ది. కారేమైనా ఏం పోతే బస్సు వెళ్ళిపోద్ది. ఏంటి ఎదుర్రా. అమ్మా నువ్వు ఆ సెంటర్లోనే పడతావు ఇంటర్ వచ్చారి. అరే సుబ్బు బాబాయ్, మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో. ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టు. డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపు. అలాగే. ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటుంది. రేయ్ డబ్బులు జాగ్రత్త. థ్యాంక్స్ నాన్న. నాన్న ఇంకో 100. దీనికేం తక్కువ ఉండదు. పద ఎక్కువ. దాంట్లో ఆకలిస్తే తిను. ఇంకో వాటర్ బాటిల్ జాగ్రత్త. సరే నాన్న. బస్సు కదిలిపోతుంది, త్వరగా డబ్బులు తీరా. షో జాగ్రత్త. నువ్వేంటి ఇక్కడ? వస్తానా? వస్తున్నా కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని. అదే పొద్దున్న నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా. ఏంటంట? మీ బాబుని నీ ఇంట్లో దొబ్బేమన్నాడని. అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయి నన్ను బాధ పెట్టేస్తున్నారా. ఒకడు పెళ్ళి అంటాడు, ఏటి ఒకడు రైలు చెరువులో 25 లక్షలు కొట్టేయని అంటాడు. ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు. ఆ రాంబాబు గారికి దుబాయ్ వెళ్ళడానికి ఆటోకి డబ్బులు ఉండేవి కాదు. ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్టేస్తున్నాడు. దాదాపు ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా. అందుకే నీతో ఉంటే నీ దైత్రం చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూసుకోండి. ఇదేం సునకానం ఉందనరా. అదంతే.